హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మనకి కేరళ పట్టు శారీస్ ఉంటాయి కదండి, దాని మీద అయితే బ్లౌజు నేను ఆల్రెడీ ఒక బ్లౌజ్కి వర్క్ చేసుకున్నాను. అది చూసి ఈ బ్లౌజ్ వర్క్ చేయమని ఇచ్చారనమాట. ఈ స్టిచ్ చేసిన బ్లౌజ్కి వర్క్ ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను చూడండి. నేనైతే ఇక్కడ సపోర్టింగ్ కోసం నా దగ్గర ఉన్న ఒక స్టూల్ అయితే తీసుకున్నానండి. ఇలా స్టూల్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి నెక్ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే నేను గోల్డ్ కలర్ కుందన్స్ అలాగే B-7000 గమ్ అయితే తీసుకుంటున్నానండి. ఇది చాలా స్టిక్కీగా ఉంటుంది, అసలు ఊడిపోవు. అంటే మనం ఈ బ్లౌజెస్ ఏంటంటే వాషింగ్ మిషన్లో గట్రా వేయకూడదండి. జస్ట్ షాంపూ ఆర్ వాషింగ్ పౌడర్ పెట్టి హ్యాండ్ వాష్ చేయాలన్నమాట. మిషన్స్లో వేస్తే మాత్రం ఊడిపోతాయి. సేఫ్టీస్ అనేవి మెయింటైన్ చేయాలి. అలాగే ఇక్కడ ఏంటంటే ముందు గమ్ అప్లై చేసుకుని నేను ఇక్కడ ఏంటంటే తిలక్ షేపు గోల్డ్ కుందన్స్ తీసుకున్నాను కదా, ఇవి ఏంటంటే రివర్స్లో అయితే అప్లై చేస్తున్నాను. అప్లై చేసి మొత్తం నెక్కి అయితే వేస్తున్నానండి. ఫస్ట్ నెక్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే చూడండి, ఒకసారి మీకు ఈ నెక్ అనేది కంప్లీట్గా చూపిస్తాను ఎంత నీట్గా వచ్చిందో. ఇవి స్టిక్ చేసుకునేటప్పుడు డిస్టెన్స్ అనేది మనకి సేమ్ డిస్టెన్స్ ఉండాలండి ప్రతి ఒక్క కుందనికి. మీకు అలవాటు లేకపోతే కనుక మార్కింగ్ చేసుకోండి, పర్వాలేదు. మేము అలవాటు ఉంది చేయగలం అనుకుంటే కనుక చూడండి, ఇక్కడ అంతా నేను 1/2 ఇంచ్ డిస్టెన్స్లో అప్లై చేశాను అనమాట. ఈ కుందన్స్ అన్నీ చాలా నీట్గా వచ్చింది వర్క్ అనేది. ఇప్పుడు ఏంటంటే ఇవి 4 కుందన్స్ ఆపోజిట్ డైరెక్షన్స్లోని ఒక ఫ్లవర్ షేప్లోకి అయితే తీసుకుంటున్నానండి. ఆల్రెడీ ఒకటి గ్లూ చేసి పెట్టాను, మీకు తెలియడానికి ఇంకొకటి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి ఏంటంటే ఈ గమ్కి పిన్ పాయింట్ లాగా వస్తాడండి మూత అనేది. దాన్ని తీసుకున్నామంటే కనుక మనకి కుందన్స్ అనేవి చాలా నీట్గా స్టిక్ అయిపోతాయి. చూసారు కదా నేను ఎలాగా స్టిక్ చేస్తున్నానో, చూసారు కదా. వీటికి మీరు ఏంటంటే దగ్గరగా తీసుకున్నా బాగుంటుంది, లేదంటే కొంచెం దూరంగా నేనైతే మిడిల్లో చిన్న గ్యాప్ ఉండేలాగా తీసుకున్నానండి. ఫ్లవర్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు ఒకసారి ఇవి వేసాను కదా, చూడండి ఎంత నీట్గా ఉందో. వైట్ మీద గోల్డ్ కలరు చాలా హైలైట్గా కనిపిస్తుందండి. మనకి ఈ బ్లౌజ్ వర్క్ చేయడానికి కాంబినేషన్స్ అనేవి తెలియాలి, తెలిస్తే కనుక బ్లౌజ్ లుక్ అనేది మారిపోతుంది. చూసారు కదా, నేనైతే ముందు బ్యాక్ సైడ్ కంప్లీట్ చేశాను. ఇది కొంచెం సేపు డ్రై అయిన తర్వాత ఫ్రంట్ సైడ్ కూడా కంప్లీట్ చేశాను. ఫ్రంట్ అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే మళ్ళీ హ్యాండ్స్కి చేస్తున్నాను. హ్యాండ్స్కి చేసేటప్పుడు 2 హ్యాండ్స్ కూడా ముందు ఫ్రంట్ సైడ్ చేసేయండి, తర్వాత బ్యాక్ సైడ్ చేయండి. అప్పుడు ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది. అంటే మళ్ళీ హ్యాండ్ అంతటికి ఒకేసారి చేయాలంటే ఇవి డ్రై అవ్వడానికి మనం టైం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి నేను అందుకని మీకు ఇలా సజెస్ట్ చేస్తున్నాను. సేమ్ ఇక్కడ కూడా నెక్కకి ఎలాగైతే లైనింగ్ అనేది ఇచ్చానో సేమ్ ఇక్కడ కూడా లైన్ ఇస్తున్నాను. ఇవి ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్స్ ఉంటాయండి. నెక్కకి చేసినవి ఏమో ఇలాగ డౌన్ సైడ్కి ఉంటాయి, ఈ హ్యాండ్కి పెట్టినవి ఏమో అప్ సైడ్ ఉంటాయి అన్నమాట. నేనైతే అలా డిజైన్ చేసుకున్నాను. మీరు రెండు ఒకలాగే చేసుకోవాలనుకుంటే అలాగే చేసుకోండి. మన ఛానల్లో ఇంకొక 2 బ్లౌజెస్ వేరే డిజైన్స్ అయితే అప్లోడ్ చేశాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. హ్యాండ్కి అయితే నేను ఇలాగ లైన్ పర్పస్లా తీసుకున్నానండి. లైన్స్లా తీసుకుని చూసారు కదా, బ్యాక్ సైడ్ ఇది ఆరే వరకు టైం ఇవ్వాలి. అలాగే ఇప్పుడు ఇటువైపు చేస్తున్నాను. ముందు ఏంటంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఏదో ఒక సైడ్ కంప్లీట్ చేసేసుకుని నెక్స్ట్ మనం ఫ్రంట్ సైడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను అలాగే డిజైన్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, నేను ఫస్ట్ ఏంటంటే గమ్ అనేది అతికించిన తర్వాత నెక్స్ట్ ఇవి గ్లూ చేస్తున్నానండి. చేసామంటే కనుక చాలా ఈజీగా అయిపోతుంది, టైం సేవ్ అవుతుందండి. లేదు ఒక్కొక్కటి అంటించుకుంటాము అన్న అది మీ ఇష్టమే. చూస్తున్నారు కదా, ఈ స్టిక్ అనేది తొందరగా గమ్ అనేది తొందరగా ఏమీ డ్రై అవ్వదండి, కొంచెం టైం తీసుకుంటుంది. కాబట్టి మనం ఒకసారి గమ్ అప్లై చేసేసుకొని తర్వాత ఇవి లైన్కి ఇలా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. నేను బ్యాక్ సైడ్ ఏమో 2 లైన్స్ ఇచ్చాను, ఫ్రంట్ సైడ్ ఏమో 2 లైన్స్ తీసుకున్నాను. ఈ మిడిల్ సైడ్ ఏంటంటే మనం హ్యాండ్ లోపల మన హ్యాండ్ పెట్టి సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఇచ్చి వాటిని గ్లూ చేసుకోవాలి. గ్లూ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చెప్పాను కదా నా హ్యాండ్ సపోర్ట్ ఇచ్చాను. ఇక్కడ సపోర్ట్ ఇచ్చి ముందు గ్లూ అప్లై చేసి నెక్స్ట్ వీటి మీదే మనం కుందన్స్ అనేవి నీట్గా స్టిక్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడతో మన హ్యాండ్ కంప్లీట్ అయిపోయినట్టేనండి. మన ఛానల్లో 1 గ్రాము 916 22 క్యారెట్స్ గోల్డ్తో బ్లాక్ బీడ్స్ అయితే అప్లోడ్ చేశానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ప్లీజ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఫైనల్గా మన బ్లౌజ్ లుక్ అయితే ఇలాగొచ్చిందనమాట. చూస్తున్నారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.